శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 23 ఫిబ్రవరి నుండి మార్చి 1వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనే చూద్దాం. మంగళవారి గంటల పంచాంగాన్ని అనుసరించి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు మంగళవారి గంటల పంచాంగంలో గత సంవత్సరంలో వచ్చేటప్పటికి ముఖ్యంగా రాయబడినటువంటి నిజంగా జరిగినటువంటి కొన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్లో యొక్క రాజకీయ మార్పు ఏదైతే జరిగిందో దాని గురించి నిర్మోహమాటంగా రాయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే గెలవడం జరుగుతుందో ఆ విషయాన్ని కూడా ముందుగానే రాయడం జరిగింది. అదేవిధంగా జరుగుతున్నటువంటి యుద్ధం మరియు అదేవిధంగా క్రోధినామ సంవత్సరంలో ఏదైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరియు అదేవిధంగా గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధం అనేది అనివార్యం అని చెప్పి రాయడం జరిగింది. ఈ యొక్క మన పూర్వీకులు అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదించడం జరిగింది. వాటిని అనుసరించి రాయడమే జరిగింది. కానీ నా యొక్క గొప్పతనం అంటే ఏమీ లేదు. ఏవైతే తప్పులు జరిగాయో అది నా పూర్తిగా నా యొక్క పరిజ్ఞాన లోపంగా నేను పరిగణించడం జరుగుతుంది. శాస్త్రాన్ని తప్పు ఆపాదించాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందుగా గ్రహస్థితి ఈ యొక్క వారం గమనించినట్లయితే రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు కన్యలో, గురువు వచ్చేటప్పటికి మనకు తన యొక్క సంచారం వృషభంలో కొనసాగుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే కుజస్తంభన అనేది ఈ వారంలో మిథునంలోనే కొనసాగుతున్నాడు. వాటితో పాటు బుధుడు కలవడం అనేది ఈ యొక్క నెలలో 27వ తారీఖున బుధుడితో రవి బుధుడు శని యొక్క కలయిక అన్నమాట. ఈ యొక్క కలయిక రాబోతున్నటువంటి రోజుల్లో మార్చి 30వ తారీఖే షష్టగ్రహ కూటమి అనేది జరగబోతున్నది. వీటితో పాటు శుక్రుడి యొక్క కలయిక రాహుతో కలవడం జరిగింది. ఇటువంటి స్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా మేషరాశి వారికి వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు, చేస్తున్నటువంటి ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క వారం మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఈ రాశి వారికి ఉద్యోగం అందు చేసేటువంటి పనిలోనూ సానుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. మానసికమైన ప్రశాంతత అనేది పొందగలుగుతారు. వ్యాపార పరంగా మంచి రొటేషన్ అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అదేవిధంగా రొటేషన్తో పాటు విద్యా సంబంధితమైన విషయాల్లోనూ వ్యాపార విషయాల్లోనూ ఎవరైతే స్కూల్ మేనేజ్మెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్కూల్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో బిజినెస్ పరంగా బాగా అనుకూలమైనటువంటి టర్నోవర్ అనేది పొందడం జరుగుతుంది. మానసిక సంతృప్తికి కారకంగా ఉంటుంది. ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావడం అనేది పూర్తి మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. వివాహ కార్యక్రమాల్లో పాల్గొనడం, బంధువులతో కలవటం మరియు అదేవిధంగా చర్చలలో పాల్గొనడం అనేది ఒక ప్రశాంతమైనటువంటి మీ మీద మీకున్నటువంటి నమ్మకాన్ని మరి ఒకసారి ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి మరియు అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలత పొందగలుగుతారు. గత వారం కలిసినటువంటి ఫిబ్రవరి 13వ తారీఖున కలిసినటువంటి రవి శనిల యొక్క కలయిక, ఆదిశత్రువుడైనటువంటి రవి యొక్క మరియు అదేవిధంగా శని యొక్క కలయిక, దాని గురించి స్పెషల్ వీడియో కూడా చేయడం జరిగింది. అది కూడా మీరు చూడొచ్చు నా యొక్క యూట్యూబ్ ఛానల్లో. అది క్లియర్గా పూర్తిగా యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది రాశి వారికి. లాభస్థానాల్లో రవి శని యొక్క కలయిక ఈ రాశి వారికి, మేషరాశి వారికి అనుకూలత ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సానుకూలపడే విధంగా ఉంది. మీరు చేసినటువంటి దాన ధర్మాలకి, మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి నమ్మకంతో ఉంటారో ఆ నమ్మకాన్ని నిరూపించే విధంగానే ఒక నామినేటెడ్ పొజిషన్స్లో కానీ అనుకున్నటువంటి స్థితిలో మీకు తెలిసినటువంటి వారి బంధువులకి రాజకీయంగా వారికి మంచి పదవి రావటం, మీకు మంచి సంఘంలో పేరు ప్రఖ్యాతులు రావటం, సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది. అదేవిధంగా ఉద్యోగపరంగా ఎవరైతే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో ఒక మంచి సత్సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఒక మంచి రిలేషన్షిప్తో కొనసాగాలి అని చెప్పి భావిస్తారు. రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా గోచరిస్తున్నది. కుటుంబ వృద్ధి అనేది సానుకూలపడే విధంగా ఉంది ఈ రాశి వారికి. ఫార్మాస్యూటికల్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ యొక్క వారం అనేది చూద్దాం. ఈ యొక్క వారాల్లో మనం గమనించినట్లయితే
26వ తారీఖున ముఖ్యంగా మనకి శివరాత్రి రాబోతుంది. శివరాత్రి అనేది ఇక శివరాత్రిలో శివుడికి ముఖ్యంగా వచ్చేటప్పటికి అభిషేకం చేయించడం, గంధంతో కలిపినటువంటి ఆవు పాలతో చేయించినటువంటి అభిషేకం అనేది పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఎవరికైతే ఫైనాన్షియల్ వర్రీస్ ఉన్నాయో, అడ్డంకులు చిక్కులు ఎక్కువగా ఉంటాయో వారికి ఆ యొక్క శివుణ్ణి ఆరాధించడం, జాగరణ చేయడం, అదేవిధంగా శివుడికి ఈ యొక్క ఆవు పాలతో కొంచెం గంధాన్ని కలిపి అభిషేకం చేసినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.